ప్రాపర్టీ కొనే వాళ్ళు ఇప్పుడు ప్రాపర్టీ కొనే ముందు ప్రతి ఒక్కటి ఆన్లైన్లో సెర్చ్ చేస్తున్నారు. వాళ్ళు ఆన్లైన్లో ప్రతి ఒక్క విషయాన్ని చూసిన తర్వాతనే ప్రాపర్టీ విజిట్ చేయడానికి వస్తున్నారు. దీన్ని బట్టి రియల్ ఎస్టేట్ బయర్స్ అండ్ సెల్లర్స్కి డిజిటల్ మార్కెటింగ్ మ్యాండటరీ అయిపోయింది. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే ఈ 5 విషయాలు మీ రియల్ ఎస్టేట్ బిజినెస్ని గ్రో చేయడంలో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఏదైనా బిజినెస్ని స్టార్ట్ చేయాలి అని అంటే ఆ బిజినెస్కి కావాల్సిన బయర్ పర్సోనా తప్పనిసరి అవసరం. రియల్ ఎస్టేట్ బిజినెస్లో బయర్ పర్సోనా ఖచ్చితంగా కావాలి. కాబట్టి ముందుగా మనము రియల్ ఎస్టేట్ బయర్ పర్సోనాని మన వెంచర్కి కావాల్సిన బయర్ పర్సోనాని క్రియేట్ చేసుకోవాలి. అంటే మన బయర్స్ ఎవరు, మన ప్రాపర్టీకి కొనేవాళ్ళు ఎవరు, మన కస్టమర్స్ ఎవరు అనేది ముందుగా బయర్ పర్సోనాని క్రియేట్ చేసుకోవాలి. బయర్ పర్సోనా అంటే ఏంటిదనంటే మన బిజినెస్కి కావాల్సిన డీటెయిల్ డిస్క్రిప్షన్. దీన్నే బయర్ పర్సోనా అని అంటాం. బయర్ పర్సోనాలో ఎగ్జిస్టింగ్ అండ్ పొటెన్షియల్ కస్టమర్ని రీసెర్చ్ చేయాలి. మీ బిజినెస్లో లార్జ్ టార్గెట్ ఆడియన్స్ ఉన్నప్పుడు అందులో నుంచి స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం మల్టిపుల్ బయర్ పర్సోనాని క్రియేట్ చేసుకోవాలి. బయర్ పర్సోనాలో నేమ్, డెమోగ్రఫిక్, ఇంట్రెస్ట్ అండ్ బిహేవియర్ ట్రేట్స్ మరియు గోల్స్, పెయిన్ పాయింట్స్, బయింగ్ ప్యాటర్న్స్ క్రియేట్ చేసుకోవాలి. మనం క్రియేట్ చేసే బయర్ పర్సోనా స్పెసిఫిక్ టార్గెట్ ఆడియన్స్ని టార్గెట్ చేయడంలో ఉపయోగపడుతుంది. క్రియేటివ్ అండ్ ఎఫెక్టివ్ లీడ్ మ్యాగ్నెట్. 2 to 3 CR రూపీస్ ఇన్వెస్ట్ చేయగలిగిన కస్టమర్ మీ ఆఫీస్కి వస్తే ఏం చేస్తారు? కస్టమర్కి కావాల్సిన ప్రాజెక్ట్ డీటెయిల్స్, దానికి కావాల్సిన ఎవ్రీథింగ్ని ఆ కస్టమర్కి చూపిస్తారు. అన్నీ చూసిన తర్వాత కస్టమర్ మళ్ళీ వస్తానంటే మీరు ఏం చేస్తారు? కస్టమర్ దగ్గర నుంచి కాంటాక్ట్ నెంబర్ తీసుకుంటారు. అలాగే మీ వెబ్సైట్ పైన వచ్చిన కస్టమర్ వెబ్సైట్ అంతా చూసిన తర్వాత మనతో కాంటాక్ట్ అవ్వడానికి వెబ్సైట్ పైన ఫామ్ ఇస్తాం. అక్కడ నుంచి కస్టమర్ నేమ్, ఫోన్ నంబర్, ఈమెయిల్ అడ్రస్ అన్నీ ఉంటాయి. అందులో కస్టమర్ ఫామ్ ఫిల్ చేస్తాడు. దీన్ని లీడ్ మ్యాగ్నెట్ అంటాము. కస్టమర్కి చాలా రకాల లీడ్ మ్యాగ్నెట్స్ ఉండొచ్చు. అందులో మీకు కొన్ని లీడ్ మ్యాగ్నెట్స్ చెప్తాను. ఫస్ట్ మనం కస్టమర్కి వర్చువల్ టూర్ వీడియోని చూపించాలి. దానితో కస్టమర్కి ప్రాపర్టీ ఎలా ఉంది అనేది ఒక ఐడియా వస్తుంది. సెకండ్ వన్, కొనడానికి వచ్చిన వారికి ప్రాపర్టీ కాస్ట్ ఎంతనో ప్రాపర్టీ ఇవాల్యుయేషన్ చెప్పాలి అండ్ బ్రోచర్ చూపించాలి. ఇలా బ్రోచర్ చూపించి కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఇలా కస్టమర్కి ఒక అండర్స్టాండ్కి వస్తాడు. అప్పుడు అతను జెన్యూన్ బయర్ అయితే ప్రాపర్టీ విజిట్ చేస్తాడు. అప్పుడు మనం డెమో ఫ్లాట్ని చూపించాలి. ఇలా వెబ్సైట్ త్రూ వచ్చే కస్టమర్స్ క్లోజ్ అవుతారు. ఫోకస్ ఆన్ పెయిడ్ యాడ్స్. పెయిడ్ యాడ్స్ రన్ చేయాలి అని అనుకుంటే ఓన్లీ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ యాడ్స్లే కాకుండా గూగుల్ సెర్చ్ యాడ్, యూట్యూబ్ యాడ్ రన్ చేయాలి. యూట్యూబ్ నుంచి అండ్ గూగుల్ నుంచి బెస్ట్ క్వాలిటీ లీడ్స్ జనరేట్ చేయవచ్చు. యాడ్స్ రన్ చేసేటప్పుడు 2 విషయాలు గుర్తుంచుకోవాలి. ఫస్ట్ వన్, ముందుగా మనం జనరల్ కీవర్డ్స్ని టార్గెట్ చేయాలి. ఎగ్జాంపుల్ 2 BHK, 3 BHK అండ్ ఫామ్ హౌస్ ఇలా. మరి సెకండ్ వన్, లొకేషన్ బేస్డ్ అండ్ స్పెసిఫిక్ ప్రాజెక్ట్ బేస్డ్ కూడా రన్ చేయాలి. ఎగ్జాంపుల్ లోదా గ్రూప్ ట్విన్ టవర్స్ అండ్ హీరానందాని పవేలియన్ ప్రాజెక్ట్ ఇలా. రెండవది CTA చాలా ఇంపార్టెంట్. CTAలో చాలామంది బైనో అని పెడతారు. అంటే కస్టమర్ చూడంగానే మన ప్రాపర్టీని తీసుకోడు కదా, బైనే అంటే ఆ కస్టమర్ వెంటనే డిసిజన్ తీసుకోలేడు కదా. కాబట్టి కాల్ నో ఫర్ మోర్ డీటెయిల్స్ అండ్ ఎంక్వైరీ నౌ అండ్ సెట్ ఆఫ్ ఫ్రీ సైట్ విజిట్ ఇలా డిఫరెంట్ టైప్లో పెడితే బెటర్గా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి CRM, కస్టమ్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ద లాంగ్ స్కేల్ సైకిల్ ఇన్ ద రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీ makes it a very important to consistently stay in touch with your potential customers. CRM టూల్ చాలా ఎఫెక్టివ్గా హెల్ప్ చేస్తుంది. CRM టూల్ నేమ్, ప్రాపర్టీ రిక్వైర్మెంట్, నంబర్ ఆఫ్ రూమ్, బడ్జెట్ ఇలా కస్టమర్ రిక్వైర్మెంట్ని మొత్తం డాటా సేవ్ చేసి కస్టమర్కి రీచ్ అవుట్ చేయడంలో ఉపయోగపడుతుంది. కస్టమర్ రిక్వైర్మెంట్ని బట్టి కస్టమర్ని మెయిల్ చేయడంలో అండ్ కస్టమర్ని వాట్సాప్ చేయడంలో ఈ రకంగా ఉపయోగపడుతుంది. అయితే వీటిలో జోహో, హబ్స్పాట్ లాంటి CRM టూల్స్ రియల్ ఎస్టేట్ కస్టమ్ డాటాను మేనేజ్ చేయడంలో అనుకూలంగా తయారు చేయబడ్డాయి. మేక్ ద మస్ట్ అవుట్ ఆఫ్ ద రియల్ ఎస్టేట్ వెబ్సైట్.
99 ఏకర్స్, మ్యాజిక్ బ్రిక్ ఆన్లైన్ లాంటి వెబ్సైట్లు లక్షలలో ఉన్నాయి. ఈ వెబ్సైట్లు మిడిల్ మ్యాన్ అవసరం లేకుండా డైరెక్ట్ బయర్స్ అండ్ సెల్లర్స్ని కలుపుతున్నాయి. కస్టమర్ తనకు కావలసిన లొకేషన్ని బట్టి ఆ లొకేషన్లో సెర్చ్ చేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా ఆ లొకేషన్లో ఉన్న వెబ్సైట్ ఆటోమేటిక్గా సెర్చ్ రిజల్ట్లో వస్తుంది. ఆ రకంగా కస్టమర్ అక్కడ నుంచి డైరెక్ట్ సెల్లర్కి కనెక్ట్ అవుతున్నాడు. కస్టమర్కి తనకి కావలసిన లొకేషన్లో గూగుల్ పైన సెర్చ్ చేస్తే అక్కడ తనకు కావలసిన వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అక్కడ నుంచి ప్రాపర్టీ బయర్ సెల్లర్కి డైరెక్ట్ కనెక్ట్ అవుతున్నాడు. ఇలా మిడిల్ మ్యాన్ అవసరం లేకుండానే ప్రాపర్టీ సేల్ చేయవచ్చు. ఇలా వచ్చిన కస్టమర్స్కి ఎక్స్ట్రా ఫ్రీ సర్వీసెస్ అంటే కన్సల్టేషన్ ఫర్ లోన్ ప్రాసెస్ అండ్ ఫ్రీ ప్రాపర్టీ ట్రాన్స్ఫర్ సర్వీస్ ఇలాంటి సర్వీసెస్ పిచ్ చేసి కస్టమర్కి క్లోజ్ చేయవచ్చు. రియల్ ఎస్టేట్ బిజినెస్ వెరీ హై టికెట్ ప్రైస్. ఇందులో డిసిజన్ మేకింగ్ చాలా లాంగ్ టైం ఉంటుంది. కాబట్టి కస్టమర్ యొక్క ఆల్ క్వైరీస్కి హెల్ప్ఫుల్ ఆన్సర్ ఉండాలి. రియల్ ఎస్టేట్ సేల్స్ సైకిల్ చాలా లాంగ్ ఉంటుంది. కాబట్టి మార్కెటింగ్ కమ్యూనికేషన్, రీమార్కెటింగ్ ఎఫర్ట్ చాలా బాగా ఉండాలి. ఈ స్కిల్ మీకు ఇన్వెస్టర్స్ అండ్ పొటెన్షియల్ కస్టమర్స్తో లాంగ్ రిలేషన్షిప్కి ఉపయోగపడుతుంది. ఇలాంటి స్ట్రాటజీస్తో వర్క్ చేస్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఈ సమయంలో మార్కెటింగ్ కోసం పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని ఒక ఇన్వెస్ట్మెంట్గా భావించండి. ఒకానొక సమయంలో ఇది బెస్ట్ రిటర్న్స్గా వస్తుంది.